అంటే అట్టడుక్కి పడిపోయాడు అని గుర్తు. ఒక పురుషుడు ఎలా ఉండాలి అని శాస్త్రాలు చెప్తున్నాయో దానికి పూర్తి విరుద్ధంగా కింద పడిపోతే, ఆకాశంలా ఉండాలి అని శాస్త్రం చెప్తే పాతాళమంత పడిపోతే వాడి నోటి వెంట ఒక మాట వస్తుంది. ఏమిటో తెలుసా? అది ఆత్మనింద. నేనింత పనికి మాలిన వాణ్ణి, నేనింత అధముణ్ణి, ఇక నేనేం చెయ్యగలను, ఇంత తప్పులు చేసిన వాణ్ణి అని తలుచుకు బాధపడతాడే వాడు వృత్తిలోకి రాడు. పురుషుడు సుఖదుఖముల యందు సమానంగా ఉండేటటువంటి లక్షణాన్ని ప్రయత్నపూర్వకంగా పొందాలి. అప్పుడే మనసు ఆలోచించడానికి యోగ్యమైన రీతిలో నిలబడుతుంది. శోకం ఆవరిస్తే ఇక మనసుకి ఆలోచించే స్థితి ఉండదు, అది బడలిపోతుంది. బడలిపోతే దాంట్లోంచి ఆలోచన రాదు, ఆలోచన రాకపోతే అనుష్ఠానం పోతుంది. కాబట్టి ఒక పురుషుడికి ఉండవలసిన లక్షణాన్ని నువ్వు కోల్పోయావు. దుఃఖం వచ్చిందని ఇవాళ ఆత్మనింద చేసుకుంటామే. ఒకనాడు దేవేంద్ర పదవికి ఎందుకు ఎదగగలిగావో ఆలోచించు. అది నీ గొప్పేగా. అక్కడ నుంచి పడిపోయావు, పడిపోవడానికి ఏదో తప్పు చేసావు, తప్పే కాదు, నీ గొప్పతనాన్ని కూడా ఆలోచించు. మళ్ళీ నువ్వు ఆ స్థితిని ఎలా చేరుకుంటావని ఆలోచించు. అంతేకాని ఒకనాడు ఆ స్థితిని పొందినప్పుడు పొంగిపోవడం, భీముడు చెప్పింది యథార్థం. పొంగిపోవడం కుంగిపోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు కుంగిపోయి నిన్ను నువ్వు నిందించుకుంటే ఫలితం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఈ రెండూ చెయ్యకూడనివే. అందులో ఆత్మనింద అసలు పనికి రాదు. కాబట్టి నువ్వు దాన్ని వెంటనే విడిచిపెట్టు అన్నాడు భీముడు. అని అంటుంటే వాళ్ళిద్దరి మధ్య మాటలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నటువంటి సమయంలో ధర్మరాజు గారి ధర్మం అటువంటిది, మహానుభావుణ్ణి ఎప్పుడు అలా రక్షిస్తూ ఉంటుంది. ధర్మరాజు గారి దగ్గరగా వచ్చి నక్క అరిచింది. అరే, అకస్మాత్తుగా నక్క వచ్చి అరిచిందే, ఏదో కీడు జరుగుతోంది, ఎక్కడో ఏదో పెద్ద ప్రమాదం వచ్చింది అనుకున్నాడు. వెంటనే కుడి భుజం అదిరింది. ప్రమాదం ఉత్పన్నమైంది, కానీ ప్రమాదం నుంచి బయటపడిపోతాం. వరుస క్రమంలో చెప్పింది. కుడి భుజం అదిరింది కాబట్టి శుభ సంకేతం. మగవాడికి కుడి భుజం అదిరిన, ఆడదానికి ఎడమ భుజం అదిరిన శుభ సంకేతాలు. కాబట్టి నక్క అరిచింది దుశ్శకునం, కుడి భుజం అదిరింది శుభశకునం. కాబట్టి ఏదో విపత్తు వస్తోంది, విపత్తు నుంచి బయటపడిపోతాం, కాబట్టి శుభశకునం రెండూ జరుగుతాయి అని. అది ఆయన తీక్షణమైనటువంటి బుద్ధి. విపత్తులో ఇరుక్కునే లక్షణం ఉన్నవాడెవరు? తన బలం మీద నమ్మకంతో తాను చాలా అతిశయంతో తిరిగేవాడు. అందుకని వెంటనే తన సోదరుల వంక చూసి అన్నాడు, భీముడేడి అని అడిగాడు. ఆయన భీముడేడి అని అడిగాడంటే విపత్తు భీముడికే వచ్చి ఉంటుంది. ఎందుకంటే భీముడే వెళ్తాడు అలా అని. భీమసేనుడు ఏడి అని అడిగాడు. కొంతమంది ఏమి శకున శాస్త్రం అండి అంటూ ఉంటారు. రామాయణ భారతాలు భాగవతం చదివితే శకున శాస్త్రం అంటే ఏమిటో తెలుస్తుంది. కాబట్టి ఆ వెంటనే భీముడు కనపడలేదు. భీముడు కనపడలేదు, ఏ ప్రమాదం జరిగిందో అని గబగబా ఆయన బయలుదేరి భీముణ్ణి వెతుక్కుంటూ వెడుతున్నాడు. ఆ వెతుక్కుంటూ వెళ్ళడానికి అరణ్యంలో ఎటువైపుని పెడతాడు? ఎంతసేపు కొండ చిలవ పట్టులో భీముడు మాత్రం ఉండగలడు? విరిగిపోవు ఎముకలన్నీ. కాబట్టి ఇప్పుడు ఆయన అది శోకాన్ని పొందకుండా ఉండడం బుద్ధి ఆలోచనతోనే ఉండడం అన్న మాటకు అర్థం. అది అడుగుజాడలు వెతికాడు. అరణ్యంలో ఎందరో తిరుగుతారు, భీముడి అడుగుజాడలే అని ఎలా తెలుస్తాయి? అంటే భీమసేనుని యొక్క అడుగుజాడలకి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. అందులో నాగలి, వజ్రము, పూర్ణకలశము, పద్మము ఉంటాయి. ఆ నాలుగు ఉన్నాయి అంటే దేవతాంశ సంభూతుడు. ఆయన లోకములకు మంగళం చేస్తాడు. అందుకే మనం వెంకటేశ్వర సుప్రభాతం చదివినప్పుడు కూడా రేఖామయద్ధశ సుధాకలశాతపత్ర వజ్రాంకుశాంబురుహకల్ప కశంక చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఆ దివ్యమైనటువంటి చిహ్నములు ఉన్నటువంటి వాళ్ళు మహాత్ములు, కారణజన్ములు. అందుకని ఆ ఇసుకలో ఆ ముద్రలు ఎక్కడున్నాయో చూసుకుంటూ ఆ పాదములు ఎటు వెళ్ళాయో అటు వెళ్ళాడు. వెడితే కొండ చిలవ చేత చుట్టబడినటువంటి భీముడు కనబడ్డాడు. కనీసం తల ఇలా ఎత్తే అవకాశం కూడా లేదు, అలా నొక్కేశాడు ఆ కొండ చిలవ. చూశాడు, తెల్లబోయాడు. అరే, ప్రాకృత జనుడిలా, ఏ బలం లేని వాళ్ళ ఇలా పడిపోయి ఉన్నాడేవిరా నా తమ్ముడు అని ఆశ్చర్యపోయి, మహానుభావ, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా తమ్ముడికి 10,000 ఏనుగుల బలం ఉంది.
అంతేగాని అర్జునుడిని పిలిచి అర్జునుడిని వేసే బాణాలు అండవు. ఎందుకంటే ధర్మరాజునైనా పట్టుకోగలుగుతుంది, అర్జునుడినైనా పట్టుకోగలుగుతావు. నువ్వు ఏ కారణం చేత మా తమ్ముడిని పట్టుకున్నావు? ఒకవేళ నీకు ఆకలి వేసి పట్టుకుని ఉంటే, మా తమ్ముడి యందు ఎంత మాంసం ఉన్నదో దానికన్నా కొన్ని రెట్లు మాంసమున్నటువంటి మృగముల యొక్క మాంసాన్ని ఇప్పుడే వేటాడి తెచ్చి నీకు ఆహారంగా సమర్పిస్తాను, నా తమ్ముడిని విడిచిపెట్టి. నేను ధర్మరాజు, మా తమ్ముడి బలం సామాన్యం కాదు, అంతటి బలవంతుడు. కానీ వాణ్ణి ఇవ్వాల నువ్వు అలా తొక్కి పట్టావు. కాబట్టి నువ్వెవరో మహాత్ముడవై ఉంటావు, లేకుండా నీకు ఇంత బలం రాదు. కాబట్టి నువ్వెవరో నాకు చెప్పవలసింది, నేను ధర్మరాజుని అని అడిగాడు. ఆయన వినయానికి సంతోషించింది ఆ కొండ చిరవ. సంతోషించి చెప్తోంది, వినవయ్యా, నహుషుడన్ జనపతి నేను మీ పూర్వుజులకు అట పూర్వుజుండు అనగా సుత్రామునకెనయగువాడ ఐశ్వర్య గర్వంబున ఆర్యవృత్తి విడిచి వివేకంబు చెడి సహస్రోత్తమ బ్రాహ్మణ ధృతమైన బ్రహ్మరథమునికి బ్రాహ్మణులకు అక్కజంబకు అవమానంబు చేసిన దాన నాకు కలశభవుడగస్త్యుడలిగి అచ్చుగ్రాహివగుమటంచు శాపమప్పుడిచ్చే మునివిరేంజు శాపమున చేసి ఈ పాట అవయచునున్నవాడ నాటగోలే అని తన కథ చెప్పాడు. నేను మీ వంశంలో ఉన్నటువంటి పూర్వులు ఎవరున్నారో వాళ్ళకన్నా ముందు పుట్టినవాణ్ణి, నహుషుడు అనబడేటటువంటి చక్రవర్తిని. నేను ఎన్నో యజ్ఞములను ఎన్నో యాగములను చేశాను. అంటే ఇక్కడ చెప్పినది సంక్షిప్తమైన కథ. నేను భాగవతాన్ని ఇతర పురాణాలని ఆధారం చేసుకుని ఒక్కసారి నహుష చరిత్రని విహంగ వీక్షణం చేస్తున్నాను. ఆ నహుషుడు యయాతి నహుషుని యొక్క కుమారుడే. యయాతి యాయాతి అని ఇద్దరు కుమారుల్లో ఆయనకి ఇద్దరు కుమారులు. మిగిలిన కుమారులతో పాటుగా ఇంకా ఎక్కువ 5 ఎంతమంది ఉన్నారు నహుషుడికి కొడుకులు. అటువంటి నహుషుడు ఎన్నో యజ్ఞములు ఎన్నో యాగములు చేశాడు. ఆ యజ్ఞయాగాదులు చేసి ఉన్నటువంటి సమయంలో ఒక ఉపద్రవం వచ్చింది. దేవేంద్రుడు ఆయన మీదకి దండెత్తి వచ్చినటువంటి విశ్వరూపుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి సంహరించాడు. ఆయన బ్రాహ్మణుడయ్యుండి రాక్షసుల పాలిట పక్షపాతం వహించాడు. అది కోపం వచ్చి ఇంద్రుడు తొందరపడి చంపేశాడు. ఆ చంపేయడంలో ఆయన్ని బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. అది నల్లని రూపంతో వెంబడించి ఆ బ్రహ్మహత్యా పాతకం పోయేంత వరకు తాను పైకి రావడం కుదరదని ఆయన దూరంగా వెళ్ళి ఈశాన్య దిక్కున మానస సరోవరంలో అణిగి పడుకున్నాడు. ఒక తామర తూడుకులో పడుకున్నాడు. కాబట్టి ఇంద్రుడు బయటికి వచ్చే అవకాశం లేదు. ఆ బ్రహ్మహత్యాపాతకానికి భయపడ్డాడు ఆయన. ఆ బ్రహ్మహత్యాపాతకం ఆయన బయటికి వస్తాడేమోనని ఎదురు చూస్తోంది. ఆయనకి కాలం కలిసి వస్తే తప్ప బయటికి వచ్చే అవకాశం లేదు. ఈలోగా ఇంద్ర పదవి ఖాళీగా ఉంది. ఇంద్ర పదవి ఖాళీగా ఉంటే ఈ దేవతల్ని నడిపించగలిగిన సమర్థుడు ఉండడు. అలా ఉండకపోతే రాక్షసులు దండెత్తి వస్తారు. కాబట్టి అందాక ఇంద్ర పదవిలో కూర్చోబెట్టడానికి ఓ సమర్థుడు కావాలి. చూడండి, ఇన్ఛార్జిని ఎవరినో ఒకళ్ళని వేస్తుంటారు. ఓ సమర్థుడిని తీసుకొచ్చి అసలు అధికారి ఏ కారణం చేతనైనా దీర్ఘకాలిక సెలవులోనో ఎక్కడో వెళ్ళాడు అనుకోండి, ఓ ఇన్ఛార్జిని తీసుకొచ్చి వేస్తారు. అలా అందాక దేవేంద్ర పదవిని ఎవరితో నింపాలి అని ఆలోచించారు. అసలు దేవేంద్రుడు తిరిగొచ్చే పర్యంతం ఇంద్ర పదవి ఎవరికి ఇద్దాం? ఇంతమందిని పరిశీలిస్తే నహుషుడు దానికి తగినవాడు. ఎన్నో యజ్ఞములు చేశాడు. 100 క్రతువులు చేస్తే తప్ప ఇంద్ర పదవి ఇవ్వకూడదు. అన్ని చేసినవాడు కాబట్టి నహుషుడికి ఇద్దామని నహుషుడి దగ్గరికి వచ్చారు దేవతలు. నిన్ను ఇంద్రుడి స్థానంలో కూర్చోబెడతాను, రావలసింది అన్నారు. ఆ మాట వినగానే అహంకారం వచ్చేసింది. నేను ఇంద్రుణ్ణి అయిపోయాను అనుకున్నాను. అనుకుని వెళ్ళి అతిశయంతో ఇంద్ర పదవిలో కూర్చున్నాను. కూర్చున్నవాడిని ఊరుకున్నానా? ఊరుకోలేదు. నహుషుడు చెప్తున్నాడు, నేను ఇంద్రుణ్ణి అన్న భావన ఆయన ఎందు జీర్ణమైపోయింది. ఓ 4 నెలల్లో 5 నెలల్లో ఇన్ఛార్జి చేసేసాడు అనుకోండి, ఆ తర్వాత ఆయన స్థానంలో ఆయన కూర్చోవడం చాలా కష్టమైపోతుంది. అప్పుడు అసలు కుర్చీలో కూర్చోవలసిన వాడు ఎవడు రాకుండా ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. దానికి అలవాటు పడిపోయి ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి ఈయన తానే ఇంద్రుణ్ణి అన్న స్థితిని పొందేసి ఒకానొక నాడు శచీదేవిని చూశాడు. చూసి ఆమె ఇంద్రుని భార్య. ఇప్పుడు నేను ఇంద్ర పదవిలోనే కూర్చున్నానుగా, కాబట్టి ఆయన భార్య నా భార్య అన్నాడు. అంతకన్నా అధర్మం ఎక్కడ ఉంటుంది అని ఆ శచీదేవి యొక్క పొందును అభిలషించాడు. ఆమె బృహస్పతి దగ్గరికి పరిగెత్తింది దేవగురువు.
నా భర్త బ్రహ్మహత్యాపాతకం వెంటాడిందని మానస సరోవరంలో ఆ పద్మనాళంలో పడుకుని ఉన్నాడు. ధూర్తుడైనటువంటి ఈ నహుషుడు ఇంద్రపదవిలో కూర్చుని నన్ను పొందాలని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎలా అని అడిగింది. ఆయన అన్నాడు, ఏమీ లేదు. అటువంటి వాడికి కలిగినటువంటి గర్వమే వాణ్ణి పాడు చేసేస్తుంది. తప్పకుండా నువ్వు నన్ను భార్యగా స్వీకరిద్దువుగానివి, ఒకే ఒక్క షరతు. నన్ను చేరేటప్పుడు నువ్వు ఒక రథం మీదో పల్లకీలోనో వస్తే ఏం బాగుంటుంది? మహర్షులు మోస్తున్నటువంటి పల్లకీలో వాళ్ళు వేద సూక్తం చెప్తూ ఉండగా నువ్వు ఆ పల్లకీలో వస్తే నేను నీ భార్యనవుతానని చెప్పు, కాగల కార్యం మిగిలిన వాళ్ళు చూస్తారన్నాడు. వెంటనే తమకంతో కళ్ళు కనపడనటువంటి ఆ నహుషుడు కామాతురాణం నభయం నలజ్జ అంధుడైపోయి అగస్త్యాది మహర్షుల్ని పిలిచాడు. మీరు నా శిబిక మొయ్యండి, నేను ఆ స్వర్ణ శిబికలో కూర్చుంటాను. నన్ను మీరు వేదమంత్రాలు చెప్తూ తీసుకెళ్ళండి శచీదేవి దగ్గరికి, నేను ఆమెకి భర్తనవుతాను. ఇంద్రుడి ఆజ్ఞ. అందరూ పల్లకీ పట్టుకుని సప్తర్షులు మోస్తున్నారు. సప్తర్షులతో పల్లకీ మోయించడం ఏంటి? వాళ్ళు వేదం చదువుతున్నారు. చదువుతుంటే ఈయనకి కోపం వచ్చింది. ఎందుకని ఈయన తొందరగా శచీదేవి దగ్గరికి వెళ్ళాలని ఆరాటపడుతున్నాడు. అగస్త్యుడు కొంచెం పొట్టివాడు, అందుకని అడుగులు పెద్దగా పడవు, చిన్న చిన్న కాళ్ళు కదూ, చిన్న చిన్న అడుగులు వేస్తాడు. సర్ప 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 తొందరగా నడని ఆ పల్లకీలోంచి కాలు బయటికి పెట్టి అగస్త్యుడి తల మీద ఒక్క తన్ను తన్నాడు. తొందరగా నడి. వెంటనే అగస్త్యుడు అన్నాడు, ఒళ్ళు కొవ్వి సప్తర్షుల చేత పల్లకీ మోయిస్తూ నన్ను తొందరగా నడవమని మనస్సులో ఏ ఆలోచన రాకూడదో అది పెట్టుకుని నన్ను సర్పసర్ప అని తల మీద తన్నావు. కాబట్టి ఘోరమైన సర్పమై కొండ చిలవవై బహుదీర్ఘకాలము పాటు అరణ్యంలో పడుండన్నాడు. అనగానే పల్లకీలోంచి కొండ చిలవై కింద పడిపోతున్నాడు. అయిపోయిందా? నిమిషం. అహంకారం ఎటువంటిది అంటే ఎన్ని మెట్లు ఎక్కినవాడు జారిపోవడానికి ఒక్క క్షణం పట్టదు. కాబట్టి ఇప్పుడు పడిపోతూ అగస్త్యుడి కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకు నెత్తి మీద తన్నడం ఎందుకు, కాళ్ళ మీద పడ్డం ఎందుకు, అక్కర్లేని కోరికలు పెట్టుకోవడం ఎందుకు? నేనంటా లేదు, నహుషుడే అన్నాడు. ఆ అగస్త్యుడి కాళ్ళ మీద పడి, మహాప్రభో మీరన్నమాట ఉత్తినే పోదు, బహుదీర్ఘకాలం కొండ చిలవనై పడుండాలి. కొండ చిలవక ఆకలి ఎక్కువ, గమన వేగం తక్కువ, అది వేగంగా వెళ్ళదు. అందుకని నాకు 2 వరాలు ఇవ్వండి. ఒకటి శాప విమోచనం, నాకు అసలు ఆ కొండ చిలవ రూపం ఎప్పుడు పోతుందో చెప్పండి. 2, నేను కొండ చిలవగా ఉండగా చాలా ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి నాకు ఏ ప్రాణి కనపడినా నన్ను ఎదిరిస్తే దాని ఫలం పోవాలి. ఎదిరించకపోతే నేను తినేస్తాను, ఎదిరిస్తే దాని బలం నాకు వచ్చేస్తుంది. కాబట్టి అది తనంత తానుగా నా చేతిలో చచ్చిపోతుంది. కాబట్టి నాకు ఆహారానికి లోటు ఉండదు. అటువంటి వరం ఇమ్మని అడిగాను. కాబట్టి అగస్త్య మహర్షి నాకు అటువంటి వరం ఇస్తూ శాప విమోచనానికి కారణం చెప్పారు. క్రమమున నీ చేసిన ప్రశ్నములకు ప్రత్యుత్తరములు సన్మతి అత్యుత్తముడెవ్వడిచ్చు, అతని కథమునకు శాపాంతమగు బుధస్తుత నీకున్. నువ్వు అత్యుత్తముడు అని అనుకున్నవాడు నీకు ఎప్పుడైనా కనపడితే వాణ్ణి నువ్వు కొన్ని ప్రశ్నలు అడుగు. ఆయన నీ ప్రశ్నలకి సరి అయిన సమాధానములను చెప్పగలిగితే, అలా చెప్పగలిగినవాడు నీకు దొరికితే ఆ రోజున నీకు శాప విమోచనం. అది తొందరగా మాత్రం దొరకదు. నేనే చెప్తున్నాను. బహుదీర్ఘకాలం పడుండు అరణ్యంలో, ఈ కొవ్వు నీకు దిగిపోవాలన్నాడు. అప్పటి నుంచి పడున్నాను. కాబట్టి నన్ను ఎదిరించి ఏ ప్రాణి నిలబడదు. కానీ నువ్వు ధర్మరాజునంటున్నావు, అత్యుత్తముడివి, ఆయన ధర్మం ఆయన్ని అలా రక్షించింది. కాబట్టి నిన్ను నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పు. ఆ ప్రశ్నలకి జవాబు చెప్పినప్పుడు నేను సంతోషించానా, నీ తమ్ముడిని వదిలేస్తాను. ఎందుకు వదిలేస్తానంటే నాకు శాపం పోతుంది, నేను నహుషుడిని అయిపోతాను. నహుషుడిని అవగానే నా దారి నాది, నీ తమ్ముడు నీ దారి. కాబట్టి నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు జవాబు చెప్పన్నాడు. అంతకుముందు ఎందరో బ్రాహ్మణులను చుట్టూ కూర్చోపెట్టుకుని వేదం వినడం, వేద హృదయం వినడం, అందులో చెప్పబడినటువంటి మర్మములన్నీ వినడం, ఆ ధర్మరాజు గారికి తమ్ముణ్ణి దక్కించుకోవడానికి అవకాశం వచ్చింది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆ వేదాంత జ్ఞానం రమ్మంటే ఎవరినో వెళ్ళి అడిగొస్తానండి అన్నారు. కాబట్టి అడగమన్నాడు ప్రశ్నలు. అంటే మొదటి ప్రశ్న వేస్తున్నానయ్యా అని ఆ కొండ చిలవంది నహుషుడు.
ఘనుడా ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుండు, అతనికి ఎరుగదగిన ఎట్టి వస్తువెద్ది దీని నాకు ఎరింగింపుమనిన ఇట్లనుచు చెప్పే పాండవగ్రజుండు. బ్రాహ్మణుడు అని ఎవరిని పిలుస్తారు? ఏ గుణములు కలిగితే కలవాడు బ్రాహ్మణుడవుతాడు. ఆ బ్రాహ్మణుడికి జీవితంలో తప్పకుండా తను తెలుసుకోవలసినది అన్న విషయం ఏమిటి నాకు చెప్పని అడిగాడు. ఈ ప్రశ్నలో పెద్ద తిరకాసు ఉంటుంది. ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలనుకున్నవాడు తానే సంకట స్థితిలో పడిపోతాడు. అందుకే అడిగాడు మొదటి ప్రశ్న ఇది. అనగానే ధర్మరాజు గారు అన్నాడు, అది వేదాంత హృదయం తెలిసి ఉండడం అన్న మాటకు అర్థం. అది ఎందరో మహానుభావులు ధౌమ్యాదుల దగ్గర విన్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, సత్య క్షమాదమ శౌచ దయా తపోదాన శీలంబులిందేమి కాన నగునట్టివాడు బ్రాహ్మణుండు. సుఖంబు దుఃఖంబునైనెడ విమోహంబు వందకునికియా వానికి నుత్తమంబగు విద్యయనినా నీ చెప్పిన గుణములివియు క్రియ శూద్రునందు కలిగిన అతండుత్తమ ద్విజుడు కానేర్చునే నిజము విడిచి. అట్టులైన బ్రాహ్మణాది వర్ణ విభాగమిట్లు కలుగునయ్యా హీనులధికులను వివేకమది అపార్థంబగు కాదే అనియనంతకాత్మజుండు. ఇది చాలా పెద్ద ప్రశ్న వేసేశాడు. మొదటి ప్రశ్నే, బ్రాహ్మణుడంటే ఎవరు, ఏ గుణములు ఉండాలి, ఆయన తెలుసుకోవలసింది ఏదై ఉండాలి, అది కదా అడిగాడు. ధర్మరాజు గారు అన్నాడు, సత్యము, ఎప్పుడూ మాట తప్పకపోవడం, క్షమ, ఓర్పు కలిగి ఉండడం, దమము, అంతరింద్రియ నిగ్రహము, బాహ్య ఇంద్రియ నిగ్రహము మొదలైనవి, శౌచము, ఎప్పుడూ కూడా ఆంతరమునందు బయట కూడా పవిత్రతని నిలబెట్టుకోగలగడం, దయ, సమస్త ప్రాణుల యందు దయ కలిగి ఉండడం, అలాగే తపస్సు, దానము, దానం చెయ్యగలిగినటువంటి వాడై ఉండడం, శీలంబు, మంచి స్వభావం కలిగి ఉండడం, ఇందేమి కాన నగునట్టివాడు బ్రాహ్మణుండు. ఈ గుణములు ఎవరి యందు ప్రకాశిస్తాయో ఆయన బ్రాహ్మణుడు. సుఖంబు దుఃఖంబునైనడ విమోహమునందొందకునికియు వానికి నుత్తమంబగు విద్య. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖదుఖముల యందు సమానముగా ఉండగలిగినటువంటి స్థితిని చేరుకోవడమే బ్రాహ్మణుడి యొక్క లక్ష్యమై ఉంటుంది. బ్రాహ్మణునికి లక్ష్యం ఏది అంటే పొంగు కుంగు రెండూ లేకుండా అన్నిటి యందు సమాన భావముతో నిలబడగలిగినటువంటి స్థితిని పొందగలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి స్థితిని పొందితే ఆయనని బ్రాహ్మణుడు అంటారు అన్నాడు. వెంటనే నవ్వి నహుషుడు అన్నాడు, నేను ప్రశ్న అడిగాను ఏ గుణములు ఉండాలి బ్రాహ్మణుడికి అని చెప్పాను. ఇది ఆ ప్రశ్నలోనే ఉన్నటువంటి సంకటం. నువ్వు కొన్ని గుణాలు చెప్పావు, మంచిదే, కానీ వర్ణ విభాగము అని ఒకటి ఉంది కదా, 4 వర్ణముల కింద విభాగం చేశారు కదా. చేసినప్పుడు వర్ణ విభాగము ఆర్షధర్మమునకు ప్రాతిపదిక కదూ, ధర్మము వర్ణమును ఆశ్రయించి ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం అయితే ఒక శూద్రుడికి ఈ మంచి గుణాలన్నీ ఉన్నాయి, అప్పుడు అతను బ్రాహ్మణుడు అనొచ్చా? అప్పుడు మరి శూద్రుడు మంచి గుణములు కలగడం వల్ల బ్రాహ్మణుడైపోతే ఇక వర్ణ విభాగం ఎందుకు వచ్చినట్లు? గుణముల చేత విభాగం అవ్వాలి, కానీ పుట్టుక చేత విభాగం ఎలా అయింది? అవదుగా. గుణములంటే పొందేవి, సాధన చేత పొందాలి. ఒక శూద్రుడు పొందాడు, అప్పుడు ఆయన బ్రాహ్మణుడేగా. మరి బ్రాహ్మణుడికి ఏముండాలంటే ఈ గుణాలు ఉండాలంటావేంటి? అప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం అయితే పరమేశ్వర నిర్ణయం దోషభూయిష్టమైంది. గుణముల చేత పుట్టుకతో విభాగం లేదు. ఎవడు పొందాడో వాళ్ళందరూ బ్రాహ్మణులు అవుతారు తప్ప బ్రాహ్మణ్యము పుట్టుక చేత వచ్చేది కాదు. ఇప్పుడు మరి పుట్టుక చేత వచ్చేది బ్రాహ్మణ్యం కాకపోతే బ్రాహ్మణుడికి పుట్టినవాడు బ్రాహ్మణుడని ఎందుకు పిలుస్తున్నారు? అది బ్రాహ్మణ కుటుంబం అని ఎందుకు అంటున్నారు? మరి తప్పు కదా. అప్పుడు నువ్వు చెప్పేది ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా ఉందిగా, వేద హృదయానికి విరుద్ధంగా ఉందిగా, ఎలా కుదురుతుందా ఈ జవాబు అన్నాడు. ఇంకొకడైతే తత్తరపడిపోతాడు, అమ్మో ఏదో బ్రాహ్మణుడికి గుణాలు ఉంటే బ్రాహ్మణుడు అన్నాను, నిజమే, ఈ గుణాలు ఎవరికైనా ఉంటే వాడు బ్రాహ్మణుడేగా. అబ్బే అలా ఎలా కుదురుతుందండి, ఆయన ఫలానాగా పుట్టాడు కాబట్టి ఆయన అంతేనండి అన్నాను అనుకోండి, అదే మరి ఈ గుణాలు ఉంటే బ్రాహ్మణుడు నువ్వేనా అన్నావు? మరి ఇప్పుడు గుణాలు ఉన్నవాడు కాదంటావేంటి? నీ జవాబు సరైంది కాదు, తినేస్తున్నాను భీముడిని అంటాడు. ఇప్పుడు తను చెప్పే జవాబు మీద భీమసేనుడు బ్రతుకు ఆధారపడింది. భీముడికి ఏమైనా అయితే తట్టుకోగలడా ధర్మరాజు?
ఉత్తరక్షణం ఆలోచించకుండా అది పెద్దల దగ్గర వినడం వల్ల ధర్మరాజు గారికి వచ్చినటువంటి హృదయం. ఆయన అన్నాడు, నేను చెప్పిన జవాబే సత్యం, నేను చెప్పిన జవాబు మీరడిగిన ప్రశ్నకి వ్యతిరేకం కాదు. ఎందుకు కాదో తెలుసా? ఉత్తమమైనటువంటి గుణాల్ని ఒక శూద్రుడు పొంది ఉన్నాడు అనుకోండి, ఆయన ఉత్తమమైన శూద్రుడు అవుతాడు, చాలా ఉత్తముడైనటువంటి శూద్రుడు. ఆ కారణం చేత వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడు అవుతాడు, మోక్షానికి దగ్గరైపోతాడు. ఒక బ్రాహ్మణుడిగా పుట్టి ఈ గుణాలు లేకపోతే వాడు శూద్రుడితో సమానం అవుతాడు. వాడు బ్రాహ్మణుడని అనిపించుకుంటున్నా పైకి వాడు బ్రాహ్మణుడు కాడు, శూద్రుడు తప్ప. పుట్టుక చేత బ్రాహ్మణుడు కాకపోవడం అన్నది లేదు. పరమేశ్వరుడు ఇచ్చాడు, వాడు నిలబెట్టుకోలేకపోయాడు. శూద్రుడికి పరమేశ్వరుడు అంత స్థాయి పుట్టుకనందు ఇవ్వలేదు, కానీ వాడు పరిశ్రమ చేత ఆ స్థాయికి ఎదిగిపోయాడు. ఇది ఎటువంటిదో మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇది చాలామంది యొక్క మనస్సులో ఏముంటుందంటే, బ్రాహ్మణునిగా ఉండడం చాలా గొప్ప, ఏదో ఇంకొక రకంగా ఉండడం చాలా తక్కువ అని అనుకుంటారు. కానీ అసలు నేను మీతో పరమ సత్యం చెప్తున్నా, భారతం చెప్తూ, అసలు నిజంగా మనిషి తరించడానికి యోగ్యమైన జన్మ శూద్రుడే, బ్రాహ్మణుడు కాదు. నేను పరమ సత్యం చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ గుణాలు ఉండాలి. చచ్చినట్టు లేవాలి, సంధ్యావందనం చెయ్యాలి. చస్తుంటే సంధ్యావంతరం అని సామెత. ప్రాణం పోతోందనుకోండి, ప్రాణోత్క్రమణం అయిపోతోంది, తెల్లవారు సమయం, అప్పుడైనా సరే ఎగౌపిరి వస్తుంటే తను చేయలేకపోతే కొడుకుని పిలవాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళమని కాదు, నా పేరు చెప్పి అర్ఘ్యం విడిచిపెట్టేరా అని చెప్పాలి. సంధ్యావందనం అంత ప్రధానం. సంధ్యావందనం చేసి తీరాలి. శాస్త్రములు, పురాణములు, కావ్యములు అవసరం ఉన్నా లేకపోయినా చదువుకుంటూ ఉండాలి. తను చదువుకోవడానికి కాదు, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజానికి మార్గదర్శనం చెయ్యడం కోసం విశేషమైనటువంటి త్యాగబుద్ధితో అలా మాట్లాడడం వల్ల తన ఊపిరి చాలా శ్రమపడిపోతుంది, తన ఆయుర్దాయం తగ్గిపోతోందని తెలిసినా కూడా కష్టపడి 10 మందికి మంచి మాటలు చెప్తూనే ఉండాలి. తను అనుష్ఠానం చేస్తూనే ఉండాలి. తను నిత్యతృప్తుడై జీవించగలగాలి. అలా జీవించగలిగిన ఒక బ్రాహ్మణుడికి సేవ చేశాడనుకోండి, తరించిపోయాడంతే శూద్రుడు. ఆయన ఇవన్నీ చెయ్యాలని ఏం లేదు. మీరు చూడండి, పెద్ద పెద్ద అధికారంలో ఉన్నవాళ్ళు ఉంటారు, నాతో తరచుగా అంటుంటారు, నేను అదేం గొప్ప కంటం లేదు. వాళ్ళు ఏమంటారంటే, వినాలని ఉంటుందండి, ఎక్కడవుతుంది, రాలేకపోతున్నాం, సాయంకాలం బోలెడంత పని, రాత్రి 9 అయితే కానీ బయటికి రాలేం, ఎక్కడ రాగలం అంటాడు. ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారికి ఏ భారతమో వినాలనున్నా, ఏ రామాయణమో వినాలనున్నా, ఏ దేవాలయ ప్రాంగణంలోకో వెళ్ళి భార్యాబిడ్డలతో కూర్చుని ప్రదక్షిణం చేసి సంతోషంగా కాసేపు భజన చేసుకుంటూ గడపాలనుకున్నా అది కళ. ఎందుకని? ఆయన నిర్వర్తించవలసినటువంటి పెనుకర్తవ్యమే ఆయన తలకి పెద్ద భారం అవుతుంది. 2-3 రోజులు అలా గడపడానికి ఆయన నిర్ణయించుకుంటే ఆయన కుటుంబం పండగ చేసేసుకుంటుంది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి సంతోషంగా మేము గడిపాం. అసలు ఆయన దొరుకుతారేంటి? ఇంటికి వచ్చినా ఎప్పుడూ ఫోన్లే మాట్లాడుతూ ఉండడమే. ఎందుకని? వాళ్ళ కర్తవ్యం అటువంటిది. బ్రాహ్మణ కర్తవ్యం కూడా అలా ఉండాలి. ఇవాళ ఉపన్యాసం చెప్తున్నాడని చదువుకోవడం కాదు, అవసరం ఉన్నా లేకపోయినా శాస్త్రాల్ని పరిశీలనం చేస్తూనే ఉండాలి. ఆ గుణములను సంపాదించుకోవడానికి యుద్ధం చేస్తూ ఉండాలి. ఎందుకని? ఓర్పుతో ఉందాం అనుకుంటాడు, ఎవరి మీద దెబ్బలాడతాడు. వెళ్ళి పరమేశ్వరుడికి క్షమార్పణ చెప్పుకోవాలి. ఓర్పు తరిగింది ఇవ్వాలి నాకు, ఈశ్వర ఇంకా ఓర్పుని, ఇంకా సహించగలిగిన శక్తిని అని అడగాలి తప్ప ఓర్పు తెగిపోతే యుద్ధభూమిలోకి వెళ్ళి యుద్ధం చేసేసి తాను చావడమో చంపడమో క్షత్రియుడికి ధర్మం, బ్రాహ్మణుడికి కుదరదు. ఓర్పే పట్టాలంతే. అందుకే బ్రాహ్మణుడిగా పుట్టడం అదృష్టం. అంతకుముందు ఏవో ఆ లక్షణాలు ఉంటే ఇప్పుడు ఇచ్చాడు ఈశ్వరుడు, అలా చెయ్యి, అలా బ్రతుకని ఇచ్చాడు. అలా బ్రతుకు అని ఇస్తే అలా బ్రతకకపోతే వాడు శూద్రుడైపోయాడయా. అంత అక్కర్లేదు లేరా, నువ్వు ఇలా అనుష్ఠానం చేసుకో, నువ్వు ఈశ్వరుణ్ణి పొందుతావు అన్నా కూడా లేదు, నేను ఒక బ్రాహ్మణుల్లా బతుకుతానని కష్టపడి గుణములను సంపాదించుకున్నాడు. బ్రాహ్మణుడు కాలేకపోయాడు, కానీ ఉత్తముడైన శూద్రుడయ్యాడు ఆయన. బ్రాహ్మణుడు మాత్రం
బ్రాహ్మణుడిగా నిలదొక్కోకపోతే శూద్రుడైపోయాడు. బ్రాహ్మణుడు శూద్రుడైపోతాడు, కానీ శూద్రుడు బ్రాహ్మణుడు కాలేకపోయినా ఉత్తమ శూద్రుడై వచ్చే జన్మలో ఉత్తమ బ్రాహ్మణుడిగా పుట్టేస్తాడు. కాబట్టి నేను చెప్పిన మాట ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా ఎక్కడుంది? లేదు. నేను చెప్పింది సత్యం. కాబట్టి గుణ విభాగము చేతనే బ్రాహ్మణుడిగా నిలబడడం సాధ్యం, పుట్టుక చేత కాదు. ఆ గుణములను సంతరించుకుని నిలబడితేనే బ్రాహ్మణుడు. ఆ గుణములు లేని నాడు పుట్టుక చేత బ్రాహ్మణుడైనా శూద్రుడిగానే పరిగణింపబడతాడు ఈశ్వరుడి చేత. తప్ప ఏదో పుట్టాను కదా అని చెయ్యకూడని పనులన్నీ చేస్తూ నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకుంటే ఈశ్వరుడు అంగీకరించడో కొండ బద్దల కొట్టి చెప్పాడు ధర్మరాజు గారు. అంగీకరించాడు నహుషుడు. శాప విమోచనమైంది కాబట్టి అందులో తిరిగేమీ లేదు. కాబట్టి బ్రాహ్మణుడిగా పుట్టినవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రాహ్మణుడిగా బతకడానికి ప్రయత్నం చెయ్యవలసిందే. అందరికన్నా అట్టడుగునున్నవాడు ఒక్కడుగేసినా ముందుకు వచ్చినవాడే, బాగా పైనున్నవాడు ఒక్కడుగు జారినా కిందకు వచ్చినవాడే. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్చుకోమని చెప్తుంది భారతం. అందుకే అంత స్పష్టంగానూ చెప్పాడు. బ్రాహ్మణ భక్తి లేనివాడైతే అంతమంది బ్రాహ్మణుల్ని ఎందుకు గౌరవిస్తాడు? అది ఉన్నమాట, వేదాంతర్గతమైన మాట. దానికి సాక్ష్యం నహుషుడికి శాప విమోచనం అవడమే. చాలా సంతోషించాడు నహుషుడు. అబ్బా, చాలా అద్భుతమైనటువంటి జవాబు చెప్పావయ్యా, నిజమే నువ్వు చెప్పింది. లేకపోతే స్వయంభవమును నిర్ణయం చేసినటువంటి ఈ వర్ణ వ్యవస్థ గురించినటువంటి ఆలోచన ఎలా సాధ్యం అవుతుంది? అందరూ ఈశ్వరుణ్ణి చేరడానికి అర్హులే. ఎవరు ఎలా పుట్టినా ఈశ్వరుణ్ణి చేరడానికి అనర్హులు మాత్రం కాదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే ఈశ్వరుణ్ణి చేరిపోతారు. తప్ప బ్రాహ్మణుడిగా పుడితేనే తరిస్తాడనుకోవడం పొరపాటు మాట. ఎవరిగా పుట్టినా తరిస్తాడు. బ్రాహ్మణుడిగా పుట్టి తరించడం నిజానికి చాలా చాలా కష్టంతో తరించాలి. కాబట్టి కిందికి జారిపోయే ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంటుంది. చాలా గొప్ప మాట చెప్పావయ్యా, సంతోషించాను. అంటే ధర్మరాజు గారు అన్నాడు, ఈ పద్యం బంగారు అక్షరాలతో చెక్కి పెట్టాలి, అసలు అంత గొప్ప పద్యం. వృత్తవంతుండు వెండియు వివిధగతుల వృత్తవంతుండుగా నేర్చు, వృత్తహీనుడైన వాడు విహీనుండయండ్రుగాన విత్తరక్షకు కడుమేలు వృత్తరక్ష, విత్తరక్షకు కడుమేలు వృత్తరక్ష. ఈయన ఎలా ఉంటారు అన్నది చూస్తుంది లోకం. ఆయనండి చాలా ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఇన్ని మంచి గుణాలు ఉన్నవాడో అని లోకం అంటున్న కొద్దీ ఆ గుణములను ఆయన రక్షించుకుంటూ ఉండాలి. ఒక్కడే అన్నప్పుడు పర్వాలేదు, ఆ ఒక్కడే మళ్ళీ అబ్బాయి అనుకున్నాను కానండి అలాంటి వాడు కాడంటే పర్వాలేదు. 1,000,000 మంది ఆయన చాలా ఉత్తముడు అన్నారు అనుకోండి, 1,000,000 మంది ఉత్తముడు కాడనడానికి సమయం చాలా తక్కువ పడుతుంది, ఒకడు అనడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకో తెలుసా? ఆ ఒక్కడు మళ్ళీ వీడు ఉత్తముడు కాడంటే నన్నేమని అంటారేమో, నిన్న ఉత్తముడు అన్నాడు ఇవాళ ఉత్తముడు కాడంటున్నారని అనడానికి భయపడతాడు ఒకడైతే. 1,000,000 మంది ఒక వ్యక్తిని మంచివాడన్నారు అనుకోండి, ఆ వ్యక్తిలో కించిత్తు దోషం ఎక్కడైనా దొరికిందనుకోండి, అసలు అది వెతకడానికే సభలకు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఆయన యందు ఏమైనా దోషం దొరుకుతుందా అని తిరుగుతుంటారు కొంతమంది. అలా దొరకగానే దాన్ని భూతద్దంలో చూపించేసి వెంటనే పనికి మాలినవాడు అని నిర్ధారణ చేసేస్తుంది. లోకంలో అది పలుతెరగుల వెళ్ళిపోతుంది. అందుకే విత్తరక్ష కన్నా వృత్తరక్ష అవసరం అవుతుందయా. ఎవరు నడవడిని నిలబెట్టుకోవాలనుకుంటాడో, పరమ జాగ్రత్తగా బ్రతకాలనుకుంటున్నాడో అటువంటి వాడికి విత్తం పోయినా పర్వాలేదు, డబ్బు పోయినా లెక్క పెట్టడు, తన నడవడిని రక్షించుకోవడానికే జాగ్రత్త పడతాడు. కాబట్టి విత్తరక్ష కన్నా వృత్తరక్ష గొప్పది. ఎవరికైనా కూడా, ఎవరికైనా అదే గొప్పది. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఎవరైనా ముందుకే వెడతారు తప్ప వెనక్కి రారు. మళ్ళీ దానికి సమాధానం చెప్పాడు. బ్రాహ్మణుడు కూడా వెనక్కి జారడం. వృత్తరక్ష చేసుకున్న నాడు అంటే నడవడిని నియంత్రించుకున్న నాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిగా ఉంటాడు. నడవడిని నియంత్రించుకున్నవాడు కిందివాడు పైకెక్కుతాడు తప్ప కిందకి జారడం. తన పని తాను చేసుకున్న నాడు ఎవడైనా ఈశ్వరుణ్ణి చేరుతాడు. కాబట్టి విత్తరక్ష కన్నా వృత్తరక్ష కొరకే పెద్దలైన వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారయా నహుషా. అందుకని లోకంలో అది మంచి వాళ్ళ యందు ఉండేటటువంటి లక్షణం. చాలా సంతోషించాడు నహుషుడు. చాలా మంచి మాట చెప్పావు. అయితే నేను నిన్నిప్పుడు 3వ ప్రశ్న వేస్తున్నాను. ఏమిటి ఆ 3వ ప్రశ్న అంటే, అప్రియం మరి
నీతో లోకంలో అప్రియంబు చేసియు మరి అనృతమాది అయ్యు హింస గావింపనీయం మహాత్ముడేగు సుగతికి అండ్రది ఎట్లు అహింస అనగా ఇంత విశేషమెట్లయ్య చెప్పుమా. లోకంలో అనేకమైనటువంటి మంచి గుణాలు చెప్పబడతాయి. కొన్ని కొన్ని గుణములు వేదంలో చెప్పినటువంటి గుణములు అందరికీ అన్వయం అవుతాయి. అవి కొంతమందికే అన్వయం అవుతాయి అని అనుకోకూడదు. కొన్ని కొన్ని గుణాలు, దొంగతనం చేయకండి అన్నారు అనుకోండి, అది బ్రాహ్మణులకే వర్తిస్తుందని అనకూడదు, అందరికీ వర్తిస్తుంది. కాబట్టి అందరూ పొంది ఉండవలసినటువంటి గుణములు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిలోకి గొప్పదిగా దేన్ని చెప్తారంటే అహింసా పరమో ధర్మ. అన్నిటిలోకి అహింస గొప్పది. ఆయన అబద్ధాలు ఆడతాడండి, కానీ గొప్ప అహింసావాది, ఆయన దేవతగా మారతాడు. మరి ఏమయ్యా పక్కన దోషం ఉంది కదా, అబద్ధాలాడే దోషం. అబద్ధాలాడే దోషం ఉన్న అహింసావ్రతంలో ఉన్నటువంటి వాడు దేవతలుగా మారుతున్నాడు. అహింస అనబడేటటువంటి గుణానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది పక్కన చిన్న చిన్న దోషాలున్నా కూడా దాటి శక్తిని ఎందుకు ఇవ్వగలుగుతోంది? అహింసకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అడిగితే మళ్ళీ యథార్థానికి ఇది చాలా చాలా కఠినమైన ప్రశ్న అండి. అహింస అన్నారు అనుకోండి, నిజానికి 100కి 100 అహింసా వ్రతం చేసేటటువంటి వాడు లోకంలో కనపడడు. ఎందుకు కనపడడో తెలుసా? ఈ ఉపన్యాసం చెప్పి నేను ఇంటికి వెళ్ళి చపాతీ తిన్నాను అనుకోండి, అది కాల్చినప్పుడు కొన్ని కీటకాలు చచ్చిపోయా, హింస జరిగిందా లేదా? ఎక్కడ జరుగుతుంది అహింస? నేను వెళ్ళి పడుకున్నాను అనుకోండి, ఆ దుప్పటి మీద ఉన్నటువంటి కొన్ని క్రిమికీటకాదులు చచ్చిపోతాయా? నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ శబ్ద తరంగాలు చాలా పెద్దగా వస్తున్న కారణం చేత కొన్ని ప్రాణులు చనిపోయాయా? మరి అహింస ఎలా సాధ్యమవుతుంది? అందుకే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వేదమునందు అహింస అన్న మాటకు అర్థం వేరు. వేదమునందు అహింస అన్నది ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది, అందరికీ ఒకలా ఉండదు అహింస. గృహస్థు ఉన్నాడనుకోండి, ఆయన చేసేది పాకయజ్ఞము అంటారు, వంట చేసుకోవడం. ఆయన వంట చేసుకుంటే కట్టెలలో కొన్ని పురుగులు ఉంటాయి, అవి కాలిపోయి చచ్చిపోతాయి. నీళ్లలో కొన్ని పురుగులు చచ్చిపోతాయి. వంట చేసుకుంటే కొన్ని చచ్చిపోతాయి, తింటుంటే కొన్ని చచ్చిపోతాయి, మాట్లాడితే చచ్చిపోతాయి, నడిస్తే చచ్చిపోతాయి. అయినా కాయగూరలు తరుగుతుంటే కొన్ని చచ్చిపోతాయి, కాయగూర ఉడికిస్తే కొన్ని చచ్చిపోతాయి. మరి ఆ దోషం గృహస్థుకి రాదు అన్నారు. అది హింస కిందకి రాదు గృహస్థుకి, వేదం ఒప్పుకుంది. ఎందుకు రాదు అని అడిగారు. గృహస్థు పంచయజ్ఞములు చేస్తూ ఉంటాడు. ఇంటికొచ్చిన అతిథికి అన్నం గృహస్థే పెడతాడు, సన్యాసికి అన్నం గృహస్థే పెడతాడు, బ్రహ్మచారికి అన్నం గృహస్థే పెడతాడు, బయట ఉన్నటువంటి ప్రాణులకు అన్నం గృహస్థే పెడతాడు. తన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాణులు గృహస్థు ఇంట్లో ఉన్నవే తిని బతుకుతూ ఉంటాయి. గోడ మీద బల్లి, పక్కలో నల్లి, తల్లో పేలు, ఇవన్నీ మరి గృహస్థు మీద ఆధారపడి లేవు. ఇవన్నీ కూడా గృహస్థు మీద ఆధారపడి ఉన్నాయి. ఇన్ని ప్రాణులను నిలబెట్టిన కారణం చేత తప్పక చేస్తున్న హింస ఏది ఉందో అది అహింస కిందకే వెడుతుందన్నారు. అదే ఒక సన్యాసి ఉన్నాడు అనుకోండి, సన్యాసి వంట చేయించుకు తిన్నాడు అనుకోండి, పీఠాధిపతి వినా, పీఠాధిపతుల ధర్మం వేరు. పీఠాధిపతి కాని సన్యాసి, ఏ శంకరాచార్యుల వారో పెట్టిన పీఠాధిపతుల వంటి వారికి వేరు మినహాయింపు ఉంటుంది, అది వేరు పీఠాధిపత్యం. సన్యాసి వంట చేసుకు తిన్నాడు అనుకోండి, విరుద్ధం, చేసుకోకూడదు. అందుకే సన్యాసి భిక్షకి వెడతాడు. ఆకలి రోగం ఆయనకి. నాకు దగ్గు వచ్చింది అనుకోండి, అది దగ్గే వరకే మందు వేసుకుంటాను తప్ప మందు చేదుగా ఉందా, మందు తీయగా ఉందా, కమ్మగా ఉందా, తీయగా ఉన్న మందు కాబట్టి 3 నెలలు ఉచ్చుకుందాం సరదాగాను, అలా ఏం ఉండదు. అది చేదుగా ఉన్నా పుచ్చుకోవాలి, తీయగా ఉన్నా పుచ్చుకోవాలి, దగ్గు తగ్గే వరకు. దగ్గు తగ్గిపోయిన తర్వాత కూడా ఇంత డబ్బు వేసుకున్నాను, ఉత్తిన వదిలేడు ఏంటంటే తాగరు, వదిలేస్తారు. సన్యాసికి ఆకలి రోగముగా భావించాలి. భవతి భిక్షాందేహి అంటాడు. ఆ తల్లి తరిగిన పచ్చి క్యాబేజీ తెచ్చి పాత్రలో పడేసింది అనుకోండి, ఆయన ఇదేంటే మా పచ్చి క్యాబేజీ పారేసావు, ఆవబెట్టి ఉండవా అనకూడదు. ఆ క్యాబేజీ తిని, రుచితో సంబంధం లేదు ఆయనకి, తినేసి వెళ్ళిపోతాడంతే. అది ఆకలికి ఒక ఔషధం కింద వేసుకుంటాడంతే, అలా తింటాడు. గృహస్థ అలా కాదు, రుచి కోరి తింటాడు. అందుకే గృహస్థుగా ఉండడం కోటలో నుంచి యుద్ధం. కాబట్టి అహింస అందరికీ ఒకలా ఉండదు. వంట చేసుకోడు సన్యాసి, అగ్నితో సంపర్కం తెగిపోతుంది. సన్యాసం తీసుకుంటే అగ్ని సంపర్కం తెగిపోతుంది. కాబట్టే సన్యాసి శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు అగ్నిలో వేల్చకూడదు,
కాల్చకూడదు సన్యాసిని. సన్యాసిని భూస్థాపితం చేసేస్తారు, భూమిలో పెట్టేస్తారు కర్పూరం వేసి, తప్ప ఆయన్ని అగ్ని సంస్కారం చెయ్యరు. ఎందుచేత ఆయన అగ్నితో సంబంధాన్ని వదిలిపెట్టేశాడు. అటువంటి వాడు కోరి హింస మాత్రం చేయకూడదు. ఇంకా అందుకే చాతుర్మాస్య వ్రతం చేస్తారు. చాతుర్మాస్యం వచ్చిందనుకోండి, సమస్త ప్రాణులు పుట్టే కాలం అది, వానొచ్చినప్పుడు. అందుకని తిరగకూడదు వాళ్ళు, ఎక్కడో ఒక చోట ఉండిపోవాలి. ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో. ఏ ఊరైతే నీకెందుకు, నీ ఊరు ఒకటి ఉంది ఒకటి సన్యాసికి. మా ఊరండి అనకూడదు, అన్నీ ఆయన ఊళ్ళే, సమస్త బ్రహ్మాండం ఆయనది. కాబట్టి ఏ ఊళ్ళో ఉన్నాడో ఊళ్ళో ఉండిపోతాడు. ఉండిపోయి చాతుర్మాస్యం అని ఆ 4 నెలలు వర్షాకాలం అంతా ఉండిపోయి తర్వాత మళ్ళీ సంచారంలో వెళ్ళిపోతాడు. అంటే తాము నడిస్తే పుడుతున్న ప్రాణులు చచ్చిపోతాయని నడవడం కూడా మానేస్తారు. ఆశ్రమాన్ని బట్టి ధర్మం ఉంటుంది, ఆశ్రమాన్ని బట్టి హింస ఉంటుంది తప్ప అహింస ఏ ప్రాణిని చంపకుండుట అలా ఉన్నవాడు లోకంలో ఎవడూ ఉండడు. అందుకే వేదంలో చెప్పిన అహింసలా ఉండగలమేమో కానీ మిగిలిన వాళ్ళు చెప్పినట్టు అహింసని పాటించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే సనాతన ధర్మం అంత గొప్పదైంది. అది సాధ్యాసాధ్యములను విచారణ చేసి మాట్లాడుతుంది తప్ప ఏదో కటువుగా నెత్తి మీద రుద్దదు, తీసుకొచ్చి సాధ్యం కాని విషయం చెప్పదు. గృహస్థుకి అవకాశం ఇచ్చింది అందుకే. కాబట్టి అహింస అంత గొప్పది అని ఎందుకు చెప్పారు? అహింసా వ్రతమున్నటువంటి వాడికి పక్కన అనృత దోషం, అబద్ధాలాడే గుణం ఉన్నా కూడా వాడు దేవతగా మారతాడు శరీరం పడిపోయాక. ఎందువల్ల మారుతాడు? అహింసకి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది నాకు చెప్పు అన్నాడు నహుషుడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, లోకంలో అనేకమైన గుణాలు ఉన్నాయి, అవి కేవలము మనుష్యులు మాత్రమే అవలంబించాలి, ఇతర ప్రాణులకు అన్వయం అవ్వదు. దానము, ఇంకొకరికి ఇచ్చుట, ఇంకొకరికి ఇచ్చుట అన్నది మనుష్యుడికే తప్ప ఇతర ప్రాణులకు వర్తించదు. ఓ దోమకో ఓ ఈగకో దానం చేయమని దానికి సంకల్పాలు, దానికి మళ్ళీ తీసుకెళ్ళి అది దానం చేసుకోవడాలు అలా ఏమి ఉండవు, ఒక్క మనుష్యుడికే ఉంటుంది. కాబట్టి దానము, పరోపకారము, సత్యము, అహింస ఇలాంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి, అందరికీ ఉండవలసినటువంటివి. కానీ ఈ మిగిలినటువంటి గుణములున్నాయే, సత్యము కానీ పరోపకారము కానీ దానము కానీ, ఇవేం చేస్తాయంటే మళ్ళీ మనుష్య శరీరంలోకి వెళ్ళేటట్టే చేస్తాయి. చేసి ఆ మనుష్య శరీరంలో గొప్ప సుఖాన్ని పొందడానికి అవకాశం ఇస్తాయి. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఏదో చాలా గొప్ప దానాలు చేశాడు ఒక ఆయన, నేను పుణ్యం చెయ్యాలి అని దానం చేస్తూ వెళ్ళాడు. ఇప్పుడు ఆ దానం చేసిన పుణ్యం అనుభవించడానికి ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిగా పుడతాడు. పుట్టి ఆయన చేసుకున్నటువంటి దానముల యొక్క ఫలితంగా కొన్ని సుఖాలను అనుభవిస్తాడు. కాబట్టి పునర్జన్మ ఉంటుంది మళ్ళీ. కానీ ఎవడు అహింసావ్రతాన్ని పట్టుకున్నాడో వాడు మాత్రం పునర్జన్మ పొందడు. వాడు దేవతగా మారతాడు. శరీరం వేరుగా, దేవతల శరీరం వేరు, మనుష్య శరీరం వేరు. మనుష్య శరీరంగా రాలేదు కనుక మనుష్య సంబంధమైన పునర్జన్మ లేదు, దేవతగా మారిపోయాడు. మారిపోయి దేవతగా ఉంటాడు. అంత శక్తిని ఇవ్వగలిగినటువంటి సామాన్య గుణం అహింస ఒక్కటే, ఆ స్థాయి మిగిలిన గుణాలకి లేదు. అందుకే అహింసావ్రతము మిగిలిన దోషములు కొద్దిగా ఉన్నా అహింసావ్రతం పట్టుకున్నవాడు అంత ఉన్నతిని పొందుతాడని శాస్త్రంలో చెప్పబడింది. అది కారణం అన్నాడు ధర్మరాజు గారు. వెంటనే విడిచిపెట్టేశాడు భీమసేనుడు. విడిచిపెట్టేసి, అద్భుతమైన జవాబులు చెప్పావయ్యా ధర్మరాజా, చాలా సంతోషాన్ని పొందాను, కాబట్టి నీ తమ్ముడిని విడిచిపెట్టానన్నాడు. వెంటనే నహుష చక్రవర్తిగా మారిపోయాడు. మారిపోయి, నువ్వు ఇన్ని విషయాలు విన్నావు, విన్న విషయాల్ని రాగద్వేషాలు లేకుండా శాస్త్రం చెప్పిన దాన్ని చెప్పినట్టుగా మనసులో పెట్టుకున్నావు కాబట్టే నేను ప్రశ్నలు అడిగితే చెప్పగలిగావు. నీ వంటి వాడికి చెప్పాలి, చెప్తే కూర్చో అని వేదాంత రహస్యాలు కొన్ని బోధించాడు. బోధించి నహుషుడు తన లోకానికి తాను వెళ్ళిపోయాడు. అప్పుడు ధర్మరాజు గారు సంతోషంగా భీమసేనుణ్ణి తీసుకుని మిగిలినటువంటి సోదరులైనటువంటి అర్జున, నకుల, సహదేవులు, భార్య ద్రౌపదీదేవి దగ్గరికి సంతోషంగా వెళ్ళిపోయాడు. మహాభారతంలో 2 ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు అని, ఈ రెండిటికీ జవాబులు ధర్మరాజు గారే చెప్తారు. ఇవి మనుష్య జీవితంలో ఉన్నతిని పొందడానికి కావలసినటువంటి సోపానాన్ని నిర్ణయం చేసి చెప్తాయి. అందుకే ఆరణ్య పర్వమునందు ఇవాళ చెప్పినటువంటి ఘట్టం ఏదుందో ఆ ఘట్టాన్ని చాలా విశేషమైనటువంటి ఘట్టంగా లోకంలో భావన చేస్తారు. అంత గొప్ప ఘట్టాన్ని
ఇవాళ పరమేశ్వరుడు నా చేత చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేశారు, వినడానికి అవకాశం ఇచ్చి మిమ్మల్ని ధన్యుణ్ణి చేశాడు. ఆ పరమాత్మకి నమస్కారం చేస్తూ రేపటి నుంచి ఇంకా చాలా గొప్ప ఘట్టాలు నడుస్తాయి. కారణం ఏమంటే మార్కండేయ మహర్షి ప్రవేశిస్తారు. మార్కండేయుడి గొప్పతనం ఏంటంటే దీర్ఘాయుష్మంతుడు, కొన్ని యుగాలు చూసేశాడు ఆయన. ఆయన మాట్లాడతాడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి, రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు వాటి గురించి చెప్పగలిగిన సమర్థతని కృష్ణ పరమాత్మ నాకు కృప చేసి చెప్పించుగాక అని ప్రార్థన చేస్తూ మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.